పేరు పెద్దిరెడ్డి సుధారాణి, చిలకలూరుపేట కో కన్వీనర్ గా చేశాను. గతంలో జగనన్న సీఎం గా ఉన్నప్పుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా? ఇక్కడ పులి బిడ్డరా, రెడ్డి గారు అమ్మాయి. ఈ కూటమి ప్రభుత్వం రాగానే భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి చూడు ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా, నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. భార్యాభర్తలు ఇద్దరిని నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో? చూడు నీకు అమ్మ జాతి ఇంకా నా బూతులు వస్తాయి. నా కొడకల్లారా, మేము కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. చూసుకో సరిపోయిందా? ఆడపిల్లల్ని అర్ధరైతురని కూడా లేకుండా ఆడపిల్లల్ని అర్ధరైతురని కూడా లేకుండా నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. చూడండి అక్కడ ఏముందో. పులి బిడ్డరా, రెడ్డి గారు అమ్మాయి. పులి బిడ్డరా, రెడ్డి గారు అమ్మాయి. ఆరోగ్యం బాగాలేకపోయినా సరే పీటీ వారెంట్లు, కస్టడీలు. ఫ్లాష్ బ్యాక్. బ్లడ్ లోనే ఉందిరా పవర్, నా కొడకల్లారా. బ్లడ్ లోనే ఉందిరా పవర్, నా కొడకల్లారా. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. బ్లడ్ లోనే ఉందిరా పవర్, నా కొడకల్లారా. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. జగనన్న కోసం పనిచేస్తాను, ఇంకా యాక్టివ్ అవుతాం, భయపడేది లేదు జగనన్న కోసం. నీళ్ళు లేని బాగా గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేద్దాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. జగనన్న మహిళలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు మహిళల్ని జైల్లో పెట్టేస్తున్నాడు. మంచి చేశాం కానీ ఓడిపోయాం. చిన్న భాషకు చెప్పు. జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. ఏంట్రో గొంతులేస్తుంది, చెయ్యి కూడా లేస్తుంది. అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడ దాకొస్తావు. ఆయన లాడ్ కుద్దితే సగం కుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? Then fire fights the fire. Fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. వచ్చిందయ్యా వయ్యారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. అయితే చాలా గట్టిగా చెబుతున్నాడుగా, నేనే వస్తా అని. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఏముంది చెప్పుకోవటానికి వచ్చా. మొన్న 175 అన్నాడు. ఎన్నొచ్చి ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అసీఏని అడిగాను. కళ్ళు కాకులతో బిర్యా అంట.
సంబరాల రాంబాబే అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా